హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం బటర్తో గీ ఎలా చేసుకోవాలో చూద్దాము. మోస్ట్‌లీ నేను ఇంట్లోనే ట్రై చేస్తాను. సో, నేను కిర్క్లాండ్ వాళ్ళ బటర్ యూజ్ చేస్తాను. ఇదే అనమాట. అన్సాల్టెడ్ స్వీట్ క్రీమ్ బటర్ 4 స్టిక్స్ వస్తాయి మనకి. కాస్ట్కోలో దొరుకుతుంది ఇది. $7 ఆర్ $8 ఉంటుంది. సో, నేను ఇది ఇంతకుముందు చేశాను. ఇది అయిపోతుంది అనమాట. సో, అందుకని చెప్పేసి ఈరోజు స్టార్ట్ చేశాను. సో, దీంట్లో నేను ఆల్రెడీ 4 వస్తాయి అందులో మొత్తం. నేను ఆల్రెడీ 2 బటర్ స్టిక్స్ ఏసాను. ఒక్కో బాక్స్‌లో 4 వస్తాయి. సో, నేను మొత్తం 8 బటర్ స్టిక్స్ వేశాను. వేసిన తర్వాత దాన్ని నేను బాయిల్ చేస్తూ ఉన్నాను. పైన అలా ఫోమ్ వస్తుంది. ఆ ఫోమ్ వెళ్ళేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. అందులో ఉన్న వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోవాలనమాట. సో, మీకు చూయించడానికి నేను మళ్ళీ ఇంకొక స్టిక్ వేస్తున్నాను. సో, టోటల్ నేను 9 స్టిక్స్ వేశాను. సో, ఇలా పైన ఫోమ్ అంతా ఫామ్ అవుతుంది. ఈ ఫోమ్ పోయేంత వరకు ఇంకా మనం కలుపుతూనే ఉండాలి. అండ్ హై ఫ్లే హై ఫ్లేమ్‌లో పెట్టొద్దు. లో ఫ్లేమ్‌లోనే ఉండాలి ఇదంతా. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్‌లోనే జరగాలి. సో, ఇది ఇలా పొంగుతూ ఉంటుంది. సో, మనం స్టవ్ అనేది కొంచెం హై, లో అలా చేస్తూ ఉండాలి. నేనైతే దీన్ని ఆహ్, ఏమంటారు 4 మీద పెట్టి కుక్ చేశాననమాట. సో దట్ కొంచెం పొంగుతుంది అని అనిపించినప్పుడు నేను కొంచెం లోలో పెట్టుకున్నాను. ఎందుకంటే అది మళ్ళీ బయటికి రావద్దు కదా! సో, ఇది ఇలా వచ్చింది అనమాట. సో, ఇంకా ఇది కుక్ అవ్వాలి. ఫోమ్ అంతా ఆల్మోస్ట్ ఆల్ ఎళ్ళిపోతున్నట్టు. కింద అడగంటకుండా కలుపుతూనే ఉండాలి మనం. ఇలా ఒక 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్‌లో ప్రాసెస్ అంతా అయిపోతుంది. 15 మినిట్స్ కలుపుతూనే ఉన్నాను అలా. చాలా అంటే చాలా బావుంటుంది ఇంట్లో మనం చేసుకున్న ఘీ. అండ్ ఇలా వస్తూ ఉంది. సో, ఇదంతా పొయ్యేంత వరకు చూసుకోవాలి. అంతే. ఇది వెళ్ళిపోయిన తర్వాత మనకి యాక్చువల్ కలర్ వస్తుంది. అంతే. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత, కూల్ అయిన తర్వాత మీరు ఒక గ్లాస్ జార్ తీసుకొని అందులో స్టోర్ చేసేసుకోవడమే. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను లాస్ట్ టైం నా నెయ్యి మాడిపోయింది. సో, మా అమ్మమ్మ చెప్పిన విధంగా నేను ఒక చిట్కా ట్రై చేశాను. ఆ చిట్కా మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ అండి. చాలామంది చూస్తున్నారు గానీ లైక్ కానీ, షేర్ కానీ చేయట్లేదు. థ్యాంక్ యూ. డూ ఇట్.